ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని ఏపీ ఎన్జీఓ నేతలు డిమాండ్ చేశారు. కమిటీ నివేదిక వచ్చేలోగా మధ్యంతర భృతి ప్రకటించాలని అన్నారు. ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఒకవైపు పీఆర్సీ లేక మరోవైపు డిఏలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉద్యోగుల చర్చలకి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ 2 సభలని తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఈ నెల మళ్ళా సమావేశం 25 నిర్వహించాలని చెప్పి మొన్న పత్రికాముఖం కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ సమావేశంలో చాలా స్పష్టంగా ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఆర్థికేతర అంశాలు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ ఆర్థికపరమైన అంశంలో గత 2 సంవత్సరాలుగా ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా ఉన్నాయి. ప్రధానంగా 3 సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పీఆర్సీ కమిషనర్ నియామకం చేయకపోవడం అనేది బాధాకరమని, కనీసం కమిషనర్ అపాయింట్మెంట్ చేయలేదు కాబట్టి ఉద్యోగుల్లో అనుమానాలు వస్తున్నాయని, పక్కన తెలంగాణ ప్రభుత్వం వారి ఉద్యోగులకి 3 సంవత్సరాలుగా పీఆర్సీ ఆలస్యమైనందున ఐఆర్ మధ్యంతర భృతి ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తానని చెప్పని కూడా కూటమి మేనిఫెస్టోలో పెట్టి కూడా ₹1 కూడా ఈరోజు కూడా ప్రకటించకపోవటం బాధాకరమని స్పష్టం చేయడం జరిగింది. పెండింగ్ ఇష్యూస్, ప్రమోషన్ ఇష్యూస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. జీడీలకు సంబంధించి దగ్గరదాపు 300 మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇష్యూ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది.